ఛానల్లో 500 సబ్స్క్రైబర్స్ అయినందువల్ల ఈ వీడియోలో ఒక కోడ్ ఎంటర్ చేయబోతున్నాను. ఆ కరెక్ట్ అయిన కోడ్ని మీరు కామెంట్లో తెలియజేయండి. కరెక్ట్ అయిన కోడ్ చేసిన వారికి 100 రూపీస్ ఇస్తాను. మీ స్కానర్ను కామెంట్లో తెలియజేయండి. ఒక ఊరిలో చిన్ని అనుపమ అనే తల్లి కూతుళ్ళు ఉండేవారు. చిన్ని ఎప్పుడూ వాళ్ళమ్మ మాట వినకుండా బాగా అల్లరి చేస్తుంది. టైంకి తినదు, తాగదు. చిన్ని, బాగా ఆలస్యమైంది, కొంచెం తినమ్మా. నువ్వు అసలు సరిగా తినడం లేదు, బాగా చిక్కిపోతున్నావు అమ్మా. అమ్మా, ఊరికే విసిగించకు, నాకు ఆకలి అయినప్పుడు తింటాను, నాకు కోపం తెప్పించకు. నువ్వు అలా కాదమ్మా, నువ్వు అసలే సరిగా తినడం లేదు. ఇలా అయితే ఎలా చెప్పు? పైగా రాత్రిపూట బయటకు వెళ్ళొద్దంటే వెళ్తున్నావు. నేనెంత చెప్పినా నా మాట అసలు వినవు. మా చిన్ని మంచిది కదా, అమ్మ మాట వింటుంది నా బంగారం. సరేలే అమ్మా, ఇంకెప్పుడు బయటకు వెళ్ళలే, నువ్వు వెళ్ళి పడుకో. అలా వాళ్ళమ్మ పడుకున్న తర్వాత చిన్ని బయటకు వెళుతుంది. అబ్బా, ఈ అడవి ఎంత బాగుందో, ఈ అడవి మొత్తం తిరిగేసి రావాలి అమ్మ లేచేలోపు అని చిన్ని అడవిలో తిరుగుతూ ఉండగా 2 దెయ్యాలు చిన్నిని పట్టుకుంటాయి. కాపాడండి, ఎవరు మీరు? నన్ను ఎందుకు పట్టుకున్నారు? వదిలేయండి నన్ను ప్లీజ్, నేను మా అమ్మ దగ్గరికి వెళ్తాను, ఇంకెప్పుడు ఇటుగా రాను. ఏ పిల్ల, మేము దెయ్యాలం, ఇటుగా ఎవరైనా వస్తే వాళ్ళని చంపుకొని తింటాము, నిన్ను కూడా మేము అలాగే చంపుకొని తింటాము, నువ్వు ఎంత అరిచినా ఎవరికి వినపడదు అని చిన్నిని దెయ్యాల కొంపలోకి తీసుకువెళ్తాయి. ఆ దెయ్యాలు చిన్నిని ఒక రూమ్లో బంధిస్తాయి. అమ్మ కావాలి. అమ్మ మాట వినందుకే నాకు ఇలా జరిగింది. వీళ్ళు నన్ను చంపుకొని తింటాం ఖాయం. అనుపమ నిద్ర లేచి చిన్నిని వెతుకుతుంది. చిన్ని ఎక్కడా కనిపించడం లేదు. కొంపదీసి అడవికి కనుక వెళ్ళిందా ఏంటి అని అనుపమ అడవి అంతా వెతుకుతూ ఉంటుంది. చిన్ని, ఎక్కడ ఉన్నా ఒకసారి కనిపించు. ఏ చుప్పనాతి దెయ్యమా, బాగా ఆకలి అవుతుంది, ఆ పిల్లని ఎత్తుకొచ్చాం కదా, తినేద్దామా, బాగా ఆకలిగా ఉంది నాకు. అరే పెండ తట్ట మొహమాడ, ఇలా ఒక్కరోజు ఆగు, రేపు మన దెయ్యాల పండగ కదా, హలోవీన్ పండగ కదా, రేపు తిందాం. నేను ఈరోజు జొమాటోలో ఆర్డర్ పెట్టా భోజనం, ఓకేనా? చిన్నిని వెతుక్కుంటూ వచ్చిన అనుపమ దెయ్యాల మాటలు విని వాళ్ళ తినే ఫుడ్లో మత్తు మందు కలుపుతుంది. 2 దెయ్యాలు భోజనం చేద్దామని కూర్చొని తింటూ ఉంటాయి. కొంచెం తిన్న తర్వాత వెంటనే కళ్ళు తిరిగి కింద పడిపోతాయి 2 దెయ్యాలు. అమ్మా, వచ్చావా? ఇంకెప్పుడు నీకు చెప్పకుండా ఇలా బయటకు రానమ్మా. నాది తప్పైందమ్మా, నన్ను క్షమించు. ఇక్కడి నుంచి త్వరగా తీసుకువెళ్ళమ్మా, వీళ్ళు నన్ను చంపుకొని తినేలా ఉన్నారు. చిన్ని, ఇలాంటి ప్రమాదం ఏదో జరుగుతుందనే నిన్ను రాత్రిపూట బయటకు వెళ్ళనీను. నువ్వేమో నా మాట వినవు. సర్లే, ఇంటికి పోయినాక మాట్లాడుకున్నావు. ఆ దయ్యాలకు నేను మొత్తం మంది కలిపాను, వాళ్ళు లేచేలోపే పారిపోవాలి మనం అని చెప్పి అనుపమ చిన్ని తెలివిగా అడవి నుంచి త్వరగా పారిపోతారు ఆ దెయ్యాలు లేచేలోపే. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.